దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానం మనందరం జరిగించుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకోమని మరలా ఇజ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతు ఏమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరూ కూడా యుద్ధ సన్నిధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించి మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు సున్నతి పొందే బయలుదేరారట. బయలుదేరారు కానీ నడిచారు కానీ దేవుడు చెప్పిన మార్గంలో వారు నడవలేకపోయారు. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతకడం వలన వారు అరణ్యంలో రాలిపోయారని వాక్యం సెలవిస్తుంది. మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు మనం విని ఆ ప్రకారంగా నడుచుకుంటూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మనము, ఆ యొక్క రక్తము శరీరము తింటున్న మనము దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదనేది మనకు తెలియాలి. ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవ వరము సంపాదించుకొని ఆ యొక్క చిత్త ప్రకారము మనం జీవించిన వారు అయితే పరలోక రాజ్యం చేరేవారిగా మనం ఉంటాము. దేవుని కృప పొందుకొని ఆత్మ కలిగిన వారై ఉండి దేవుని రాజ్యాన్ని చేరుకునే వారిగా మనం ఉంటాము. వారు సున్నతి పొందిన వారే ఉండి కూడా దేవుని మార్గాన్ని వారు నడవపోవటం వలన, దేవుని మాట వారు వినకపోవటం వలన వారు అరణ్యములో రాలిపోయారని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఏ విధంగా జీవిస్తున్నామనేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదని తెలియకపోతే, ఆ జ్ఞానం మనలో లేకపోతే మనం కూడా చేరలేము. మనం బ్రతుకుతాం, వారిలాగానే బ్రతుకుతాము. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో బ్రతుకున్నట్టుగా మనం కూడా ఈ భూమి మీద బ్రతుకుతాము. బ్రతకడం ముఖ్యం కాదు, కానీ క్రీస్తుతో మనం జీవించాలని, క్రీస్తుతో మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయమున దేవుడి సన్నిధిలో ఉన్న మనము, దేవుని వాక్యాన్ని విన్న మనము ప్రభువులాగా జీవించుటకు, దేవుని మార్గంలో నడుటకు, దేవుని చిత్తం జరిగించుటకు దేవుడు అటు కృప మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఈ వాక్యం దేవుడు దీవించి మన కుటుంబాలను ఆశీర్వదించును గాక.